సమన్వయకర్త శ్రీయుతులు డాక్టర్ పిఆర్కే వర్మ గారు, వర్మ హాస్పిటల్స్ అధినేత గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వీరిని కారుమూరి పెరిమాళ్ళు గారు నూతన వస్త్రంతో సంభావిస్తారు. డాక్టర్ పిఆర్కే వర్మ గారు డాక్టర్ కృష్ణనాథ్ గారిని సభకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అలాగే ప్రొఫెసర్ శ్రీ కృష్ణనాథ్ గారి గురించి కూడా బయోడేటా నన్ను చెప్పమని కోరటం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తాను. శ్రీ కృష్ణరాజు గారు 1948 మే 5న జన్మించారు. మే 5 అంటే ఇంకా 8 రోజులు ఉంది ఆయన బర్త్డే. ఆయన 1964-69లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. 1971-74లో ఎండి జనరల్ మెడిసిన్ అదే గుంటూరు మెడికల్ కాలేజీలో చేయడం జరిగింది. ఆ తర్వాత 1975-78లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో డిఎం కార్డియాలజీ చేశారు. అసలు ఎయిమ్స్ అంటే ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. ఆ టైంలో ఎయిమ్స్లో డిఎం కార్డియాలజీ సీట్ రావటం అంటే మల్టీ గోల్డ్ మెడలిస్ట్, ఇండియాలో టాప్ స్టూడెంట్ అయితే కానీ ఎయిమ్స్ కార్డియాలజీ సీట్ వచ్చేది కాదు. అటువంటి ఇన్స్టిట్యూట్లో ఆయన డిఎం కార్డియాలజీ చేయడం జరిగింది. 1983లో ప్రొఫెసర్గా, 1999 నుంచి 2004 వరకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్డియాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆయన వర్క్ చేశారు. నా అదృష్టం ఏంటంటే నేను 1996-99లో డిఎం కార్డియాలజీ ఉస్మానియాలో చేశాను. నేను ఆయన దగ్గర స్టూడెంట్గా 3 years ఉస్మానియాలో ఉన్నాను. ఆ తర్వాత కేర్ హాస్పిటల్లో ఇప్పటి వరకు కన్సల్టెంట్గా ఉన్నారు. కేర్ హాస్పిటల్లో 2002లో సిఈఓగా, కేర్ ఫౌండేషన్కి చైర్మన్గా, కేర్ మెడికల్ సైన్సెస్కి డీన్గా ఆయన వర్క్ చేశారు. అలాగే హైదరాబాద్లో లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఉంది. లిటిల్ హార్ట్స్ అంటే చంటి పిల్లలకి హార్ట్ సర్జరీస్ అవసరమైతే, పేద పిల్లలైతే వాళ్ళకి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించే ఫౌండేషన్ అది. లిటిల్ హార్ట్ ఫౌండేషన్ కూడా ఆయన ఫార్మర్ చైర్మన్గా ఉన్నారు. అలాగే గుండెకి సంబంధించిన పరీక్షల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎకోకార్డియోగ్రఫీ, అంటే హార్ట్ స్కానింగ్ అనేది చాలా ముఖ్యమైనది. దానికి ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ అని ఒక అసోసియేషన్ ఉంది. ఆ ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీకి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. కార్డియాలజిస్ట్ అందరికీ ఇండియాలో ఒక సొసైటీ ఉంది, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా. ఏపీ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా 1998-99లో ఆయన ప్రెసిడెంట్గా చేశారు. ఇండియాలో ఉన్న టాప్ సొసైటీస్ కార్డియాలజీ అన్నిటికి కూడా ఆయన లైఫ్ మెంబర్. అంటే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకి, ఎకోకార్డియోగ్రఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి, ఐఏసిటిఎస్కి, పీడియాట్రిక్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకి, ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్, ఇలాంటి సొసైటీస్ అన్నిటికి కూడా ఆయన లైఫ్ మెంబర్. కేవలం ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా అమెరికాలో అమెరికా సొసైటీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ అని దానికి కూడా మెంబర్ ఆయన. ఇప్పుడు డిఎన్బి స్టూడెంట్స్ ఉంటారు కార్డియాలజీకి. డిఎన్బికి ఎగ్జామినర్గా ఉంటూ మనకి రీసెర్చ్కి జర్నల్స్ చాలా ముఖ్యమైనవి. మన ఇండియాలో ఉన్న టాప్ జర్నల్స్ ఏమిటంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ, జర్నల్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీకి నేషనల్ ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్గా ఉన్నారు. అలాగే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకి రివ్యూయర్గా, ఫ్యాకల్టీ మెంబర్గా ఉంటూ ఇండియన్ హార్ట్ జర్నల్కి నేషనల్ అడ్వైజర్గా ఉన్నారు. ఆయన సేవలన్నీ గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విశిష్ట సేవా పురస్కారాన్ని ఇవ్వటం జరిగింది, డిస్టింగ్విష్డ్ సర్వీస్ కింద ఇవ్వటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉండి చాలా ముఖ్యమైన రీసెర్చ్ స్టడీస్ చేయడం జరిగింది. అందులో అడ్వాన్స్ స్టడీ అని, అది మల్టీనేషనల్ స్టడీ, అది చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఆ స్టడీలో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు.
అలాగే ఐసీఎంఆర్ కండక్ట్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మనకి యంగ్ హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్లో అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ అక్యూట్ మీన్ యంగ్ పేషెంట్స్ అని ఐసీఎంఆర్ స్టడీ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. మనకి డాక్టర్ అంటే సాధారణంగా డాక్టర్ అంటే అర్థం ఏమిటి, డాక్టర్ అనే పదానికి అర్థం ఏమిటంటే సాధారణంగా ఏంటంటే డాక్టర్ డిగ్రీ పొంది ప్రాక్టీస్ చేసి మనీ అర్న్ చేయటం అన్న భావనలో ఉంటాం. కానీ డాక్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే డాక్టర్ అంటే టు టీచ్ అని, బోధించటం అన్నమాట. తను తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకి బోధించడం అని అర్థం అన్నమాట డాక్టర్ అంటే. అందులో ఆయన నిష్ణాతులు, ఆయన గ్రేట్ టీచర్. ఆయన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ సిడ్నీ ఇంటర్నేషనల్ సెంటర్, అది సిసిడిసి అని ఢిల్లీ, కేర్ ఫౌండేషన్, వీటి ద్వారా ఆయన ఎన్నో సామాజిక ఆరోగ్య సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే కార్డియాలజిస్టులు అందరికీ కూడా ఇంటర్నేషనల్గా ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఏసీసీ కాన్ఫరెన్స్ అంటారు వాటిని, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కాన్ఫరెన్సెస్ అవి. ఆ కాన్ఫరెన్సెస్కి 2003లోని 2004లోని 2005లో కూడా ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా ఉన్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ కాన్ఫరెన్సెస్ 2001, 2008లో జరిగిన వాటికి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా ఉంటూ, యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ స్పెయిన్లో జరిగిన కాన్ఫరెన్స్కి 2009 కాన్ఫరెన్స్కి కూడా ఆయన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా ఉండటం జరిగింది. ఇప్పుడు దాకా మనం చెప్పుకుందంతా కూడా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, ఒక ఉపోద్ఘాతం. ఆయన అచీవ్మెంట్స్ ఏంటంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగింది. అంటే తమిళనాడు గవర్నర్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు, అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వారా మౌంట్ అబూలో లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని ఆయన అందుకున్నారు. అలాగే వివిధ హాస్పిటల్స్, అంటే కాంటినెంటల్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చినాయి. కేర్ కూడా బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది. సాధారణంగా యంగ్ కార్డియాలజిస్టులు అందరూ కూడా వాళ్ళ రీసెర్చ్ ఆర్టికల్ ఒక జర్నల్లో పబ్లిష్ అయితే చాలనుకుంటారు. కానీ ప్రొఫెసర్ కృష్ణరాజు గారివి ఎన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి అంటే ఆశ్చర్యపోతారు అన్నమాట. 160 రీసెర్చ్ ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ అన్నింటిలో కూడా అవన్నీ పబ్లిష్ అవ్వడం జరిగింది. 26 చాప్టర్స్, అధ్యాయాలు కూడా పబ్లిష్ అయినాయి కూడా. ఆయన ఇప్పటికీ ఒక ఇన్వైటెడ్ ఫ్యాకల్టీగా ఉన్నారు. నేషనల్గా ఇంటర్నేషనల్గా ఉన్న కార్డియాలజీ అన్ని సొసైటీస్ కూడా ఆయన ఇన్వైటెడ్ ఫ్యాకల్టీగా ఉండటం జరిగింది. అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీకి, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి, హార్ట్ ఫెయిల్యూర్ సొసైటీకి, ఇండియన్ అకాడమీ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీకి, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకి, ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్కి ఆయన టాప్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్గా, నేషనల్గా, వాటన్నిటికి కూడా ఆయన ఇన్వైటెడ్ ఫ్యాకల్టీగా ఉంటూ ఎన్నో జర్నల్స్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ అల్ట్రాసౌండ్ అని, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్ థ్రాంబోసిస్ అని, ఇలాంటి ఎన్నో జర్నల్స్లో ఆయన ఆర్టికల్స్ పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే యాక్చువల్గా బయోడేటా తీసుకుందాం అనుకుంటే అది 40 పేజీలు ఉంది. అవి అందులో చాలా ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, నేను 3 ఏళ్ళు ఆయన దగ్గర స్టూడెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత 30 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. మొత్తం కార్డియాలజిస్టులో నేను అబ్జర్వ్ చేసింది మోస్ట్ జీనియస్ ఆయన, మోస్ట్ జీనియస్ కార్డియాలజిస్ట్ మాట. అంత మేధాశక్తిని నేను ఎవరినూ చూడలేదు. చాలా అద్భుతమైన టీచర్ ఆయన. ఆయన ఈరోజు ఇలా భీమవరం రావటం మనందరి అదృష్టం కూడా. ఆయనలో ఇంకొకటి ఏంటంటే గమనించింది, ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్ అందరినీ కూడా. ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళని, స్టూడెంట్స్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళేలాగా ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఆయనకి భగవంతుడు నిన్ను 100 ఏళ్ళు ఇవ్వాలని ఆయన ఇలాంటి మంచి కార్యక్రమాలకి వస్తూ
వాళ్ళ చైతన్య భారతి సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు వర్మ గారు. ఆయన ఏకసంతగ్రహి వర్మ గారు. రెండు మా తెలుగు భాషలో చెప్పాలంటే ధారణ రాక్షసులు. ధారణ అంటే మెమరీ. ఆయనకు ఉన్నంత మెమరీ చాలా కష్టం. కాబట్టి వారిని కొంత సమగ్రంగా పరిచయం చేయడం జరిగింది. డాక్టర్ గారి అమ్మాయి శ్రావ్య అక్కడ ఒక మెడికల్ క్యాంపు మా చంటి పిల్లలకి మానసిక రుగ్మతలపై ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు నిన్న ఇవాళ. అయినా కూడా ఆయన ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని నిర్వహించడానికి రావడం అటు కృష్ణాజీ గారి మీద గౌరవం, మన మీద ఉన్న ప్రేమ అభిమానాలకి చిన్న గుర్తిది. అంచేత వారు మాత్రం పక్కనే ఉండి సంచాలకత్వం వహించవలసిందిగా కోరుతూ ఇక ఈ కార్యక్రమంలోకి అడుగు పెడదాం.